జై శ్రీరామ్ అందరికీ. శ్రావణ మాస మహత్యము 21వ అధ్యాయము. పూర్ణిమా వ్రతం. శ్రావణ పూర్ణిమ నాడు ఉత్సర్జనం ఉపకర్మలను ఆచరించాలి. ఇది కాక పుష్య పౌర్ణమి, మాఘ పౌర్ణమి, పుష్యపాడ్యమి, మాఘపాడ్యమి, రోహిణీ నక్షత్రం ఉత్సర్జన విధికి ప్రశస్తమైనవి. ఇవే కాక వారి వేద శాఖలను అనుసరించి ఉత్సర్జనం ఉపకర్మ రెండూ ఒకేసారి ఆచరించవచ్చు. వీటిలో శ్రావణ పౌర్ణమి ఉత్సర్జన కృత్యానికి ప్రశస్తమైనది. ఋగ్వేదీయులు శ్రావణ నక్షత్రం ఉన్న రోజు ఉపాకర్మ చేసుకోవాలి. చతుర్దశి, పౌర్ణమి లేదా పాడ్యమి ఈ 3 రోజులలో ఎప్పుడు శ్రవణ నక్షత్రం ఉంటే అప్పుడు చేసుకోవాలి. యజుర్వేదీయులు పూర్ణిమ నాడు చేసుకోవాలి. సామవేదీయులు హస్త నక్షత్రం ఉన్న రోజున చేసుకోవాలి. శుక్ర గురు గ్రహాలు ఆ స్తమయ కాలంలో ఉన్న ఉపకర్మ చేసుకోవచ్చు. ఒకవేళ గ్రహణం సంక్రాంతి సమయంలో ఈ పూర్ణిమ కలిస్తే అవి గడిచిన తర్వాత ఉపకర్మ చేసుకోవాలి. హస్త నక్షత్రంతో కలిసి పంచమి తిథి లేదా భాద్రపద పౌర్ణమి నాడు కూడా వారి గృహ సూత్రాలను అనుసరించి ఉపాకర్మ చేసుకోవాలి. అధిక మాసం వస్తే దానిని శుద్ధ నిజ మాసంలో చేసుకోవాలి. ఈ 2 తప్పనిసరిగా చేసుకోవాల్సిన కాబట్టి ప్రతి సంవత్సరం నియమపూర్వకంగా వీటిని ఆచరించాలి. ఉపాకర్మ ముగిసిన పిదప బ్రాహ్మణులు ఉన్నట్లయితే స్త్రీలు సభాదీపాన్ని సమర్పించాలి. ఆ దీపాన్ని గురువు లేదా ఎవరైతే ఇతర బ్రాహ్మణ స్వీకరించాలి. బంగారం లేదా వెండి లేదా రాగి ప్రమిదలో గోధుమ పిండితో చేసి ప్రమిద పెట్టి నెయ్యి లేదా నువ్వుల నూనెతో 3 వత్తులు కలిపి దీపం వెలిగించాలి. దీపాన్ని పూజించాలి. దక్షిణ తాంబూలాలు సహితంగా బ్రాహ్మణుడికి ఈ మంత్రం చదువుతూ ఇవ్వాలి. సదక్షిణ శతామూల్యం స బాధిపో యమతః అర్పితో దేవదేవస్య మమ సత్తు మనోరథ. సకాదీప ప్రధానం వల్ల పుత్ర పౌత్రులతో కులం కీర్తి ప్రతిష్టలు ఉజ్వలంగా వర్ధిల్లుతాయి. ఇది చేసిన స్త్రీ మరుజన్మలో దేవలోకంలోనున్న స్త్రీలు సమానమైన సౌందర్యాన్ని పొంది సౌభాగ్యవతి అయి తన భర్తను అత్యంత ప్రీతి పాత్రులవుతారు. ఇలా 5 సంవత్సరాలు ఆచరించిన పిదప ఉద్యాపన చేసుకోవాలి. శ్రావణ పౌర్ణమి నాటి రాత్రి సమయంలో గృహ్య సూత్రంలనుసరించి సర్పబలి నాగపూజ చేసే విధానం కూడా ఉంది. హయగ్రీవ జయంతి అదే రోజు జరిగింది కాబట్టి ఆ రోజున హయగ్రీవ జయంతి మహోత్సవం కూడా ఆచరించాలి. హయగ్రీవుని ఉపాసించే వారికి ఇది మరీ అత్యంత ప్రధానమైన వ్రతం. శ్రీహరి శ్రవణ నక్షత్రంలో కూడి పౌర్ణమి నాడు హయగ్రీవునిగా అవతరించాడు. ప్రప్రదంగా సకల పాపాలను నశింపజేసే సామవేదాన్ని గానం చేశాడు. సింధు వితస్త అనే 2 నదులు సంగమ స్థానంలో హయగ్రీవ అవతారం సంభవించింది. కాబట్టి శ్రావణ పౌర్ణమి నాడు ఆ స్థానంలో స్నానం ఆచరించడం వల్ల మనసులో కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి. సార్ఘధనువు చక్రం గద ధరించి విష్ణువును వివిధ దానాలతో పూజించాలి. సామగానాన్ని మనసారా భక్తిగా వినాలి. వేద బ్రాహ్మణుని పూజించి బంధుమిత్రులతో కలిసి ఆటలాడుకొని ఆనందంగా భోజనం చేయాలి. స్త్రీలు ఉత్తమమైన భర్త లభించాలని జలక్రీడలాడి ఏ దేశంలోనైనా ఎవరి ఇంట్లో వారు హయగ్రీవుని పూజించవచ్చు. అంతేకాక హయగ్రీవుని మంత్రాన్ని జపం చెయ్యాలి. ముందుగా ప్రణవాన్ని జోడించి తర్వాత నమః పెట్టి తర్వాత భగవతే ధర్మాయ అని దానిని ఆత్మ విశోధన అనే చతుర్థి విభక్తిలో
జోడించాలి. చివరకు నమఃను చేర్చాలి. ఇది 18 అక్షరాలను మంత్రంగా గురువు ఉపదేశం ఉన్నవారు ప్రణవం ఓంతో, లేనివారు పెద్దల అనుజ్ఞ తీసుకొని శ్రీ అని చేర్చి మంత్ర జపం చెయ్యాలి. ఈ మంత్రం శ్రీ లేదా ఓం నమో భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమః. ఈ మంత్రం సకల సిద్ధులను కలిగించేది, ప్రయోగ సిద్ధిని కూడా కలిగిస్తుంది. ఈ మంత్రాన్ని 18 లక్షల పర్యాయాలు లేదా 18,000 సంఖ్యలో జపం చేయడం పురస్చరణం. కలియుగంలో దానికి 4 రెట్లు అధికంగా పురస్చరణకై జపించాలి. ఈ విధంగా చేసిన వారి పట్ల హయగ్రీవుడు ప్రసన్నుడై కోరికలను తీరుస్తాడు. రక్షాబంధనం. శ్రావణ పౌర్ణమి నాడు అన్ని రోగాలను, అశుభాలను పోగొట్టే రక్షాబంధనం ఉత్సవం చెయ్యాలి. ఈ సందర్భంగా ఇంద్రుని విజయానికై ఇంద్రాణి శచీదేవి చేసిన దానిని నీకు తెలియజేస్తాను. పూర్వకాలం ఒకప్పుడు 12 సంవత్సరాల పాటు దేవాసుర సంగ్రామం జరిగింది. ఆ యుద్ధంలో ఎంతగానో అలసిపోయిన దేవేంద్రునితో సచీదేవి, ఓ దేవ, ఇవాళ శ్రావణ శుక్ల చతుర్దశి, నేను రక్షాబంధన అనుష్ఠానం చేస్తాను. రేపు ప్రాతకాలానికి నీకు శక్తి వచ్చి యుద్ధంలో విజయం సాధిస్తావు అని చెప్పి పౌర్ణిమ నాడు పూజ చేసి ఇంద్రుని కుడి చేతికి ఆనందదాయకమైన రక్షను కట్టింది. ఇంద్రుడు వేదవేత్తుల వచనాలు కూడా పొంది దానవులపై యుద్ధంలో విజయం సాధించి ముల్లోకాల ఆధిపత్యం తిరిగి పొందాడు. వ్రతవిధి. శ్రావణ పౌర్ణమి నాడు సూర్యోదయ సమయంలో శత్రు స్మృతులను అనుసరించి విధి విధానాలతో స్నానం చేసి సంధ్యావందనాది నిత్య కర్మలను ముగించుకొని దేవ ఋషి పితృతర్పణాలు చేయాలి. తర్వాత బంగారు దారం ముత్యాలతో అలంకరించి మంచి రంగులతోనూ పట్టు దారము జోడించి అందమైన ముడులతో ఆ రక్షను అలంకరించి తెల్ల ఆవాలు అక్షంతలు కూడా దానిపై వెయ్యాలి. ఒక కలశంను అమర్చి దానిపై పూర్ణ పాత్రను పెట్టి దానిపై సిద్ధం చేసుకొని రక్షను ఉంచాలి. నృత్య గీతాలు వేడుకలతో కొంత సమయాన్ని గడిపి పిదప పురోహితుడు ఆ మంత్రం చదువుతూ రక్షను కట్టాలి. ఏన బద్ధో బలి రాజా దానవేంద్రో మహాబలః తేన త్వామను బధ్నాని రక్షే మాచల మాంచల. ఏ రక్ష వల్ల బలవంతుడైన రాక్షసాను రాజు బలి బంధింపబడ్డాడో ఆ రక్షను ఇప్పుడు కడుతున్నాను. ఓ రక్షాది దైవమా, ఈ వ్యక్తిని వదిలి వెయ్యకుండా రక్షణగా ఉండు. ఏ వర్ణం వారైనా ప్రయత్నపూర్వకంగా బ్రాహ్మణ పూజ చేసి ఈ రక్షను ధరించాలి. ఇలా విధి విధానంగా రక్షాబంధనం చేసుకున్న వారు అన్ని దోషాల నుండి విడుదలై సంవత్సరం అంతా సుఖంగా ఉంటారు. ఈ రక్షను భద్రయోగం ఉండే సమయంలో కట్టుకోరాదు. ఎందుకంటే ఆ సమయం కట్టుకుంటే విపరీత ఫలాలను కలిగచేస్తుంది. ఈ స్కాంద పురాణంలో ఈశ్వర ననుత్కామర సంవాదానుగానుగా శ్రావణ మాస మహత్యము అందలి 21వ అధ్యాయం సమాప్తం. జై శ్రీరామ్.